ఇదిగోండి, ఈ నెయ్యి తీసుకోండి. ఆవు నెయ్యి అమ్మ పంపించింది, చాలా బాగుంటుంది. మీ అమ్మకి నేనంటే ఎంత అభిమానం భవానీ. మీరంటే మా అందరికీ ఎప్పుడు అభిమానమే అమ్మా. సరే, మీ ఇద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేనిప్పుడే వస్తాను. భవానీ, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. భవానీ, అడవిలో అడ్వెంచర్స్ అన్నీ అయిపోయాయా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? అలాంటిదేం లేదమ్మా. నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించబడినందుకు నేను అమ్మ చాలా సంతోషపడ్డాం భవానీ. అంతా రాహుల్ బాబు వల్లే అమ్మా. తన వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను. భవానీ, నిన్నొకటి అడగనా? నిజం చెప్పాలి. అడగండమ్మా. నువ్వు రాహుల్ బాబుని... భవానీ, ఇదిగో, దీంట్లో నీకిష్టమని లడ్లు సున్నుండలు పెట్టాను, ఇంటికి తీసుకెళ్ళు. ఎందుకమ్మా ఇవన్నీ? మాట్లాడకుండా తీసుకో. ప్రేమతో ఇచ్చినవి కాదనకూడదు. అన్నట్లు నీకు మరీ మరీ చెప్తున్నాను, రేపు నిశ్చితార్థానికి నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు పక్కనే ఉంటే నాకు కొండంత ధైర్యం. రేపంతా నువ్వు నా పక్కనే ఉండాలి. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. ఉంటాను. జననమ్మా, వెళ్ళొస్తాను. భవానీ మనసులో కూడా రాహుల్ మీద ప్రేమ ఉండే ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు భయంతో స్నేహం అనే గీత దాటలేక ఆ ప్రేమను దాచేస్తున్నారు. రాహుల్ బాబు, మీకోసం ఇంట్లో చూశాను. కనిపించకపోయేసరికి ఎక్కడికైనా వెళ్లారేమో అనుకున్నాను. సారీ భవానీ. ఎందుకు రాహుల్ బాబు? మా అత్తయ్య చేసిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో రాహుల్ బాబు, నేనేం బాధపడలేదు. అమ్మగారు కూడా మీలాగే బాధపడ్డారు. అయినా ఇందులో బాధపడ్డానికేముంది? ఛాయాదేవి గారిని క్షమించమని అడిగేశాను కదా. నాకు తెలుసు భవానీ, నువ్వు కావాలని అత్తయ్యకు తగిలుండవు. ఏదో పొరపాటునే జరుగుంటుంది. అయ్యో రాహుల్ బాబు, అయిపోయింది కదా, ఇంకా దాని గురించెందుకు? వదిలేయండి. వదిలేద్దామని అనుకున్నాను భవానీ, కానీ నువ్వు అలా అత్తయ్య కాళ్ళ దగ్గర కూర్చుని స్ప్రే చేస్తుంటే తట్టుకోలేకపోయాను. అయ్యో రాహుల్ బాబు, దానికెవరైనా బాధపడతారా? ఇలాగే మా అమ్మకి కాలు నొప్పి వచ్చిందనుకోండి, నేను మందు రాయకుండా ఉంటానా? ఇది అంతే. ఛాయా అమ్మగారు కూడా నాకు అమ్మలాంటి వారే కదా. ఏంటి బాబు అలా చూస్తున్నారు? తప్పుగా ఏమైనా మాట్లాడానా? అసలు ఇంత పాజిటివ్ హార్ట్ ఎలా భవానీ? ఇంత మంచి మనసు నీకెలా వచ్చింది? దేనిలోనూ తప్పును చూడవు, ఎవ్వరిలోనూ తప్పును వెతకవు, ఎవ్వరి మీద కోపం కాని అసూయ కాని చూపించవు, దేని మీద ఆశపడవు, అధికారం కోరుకోవు, అందరూ బావుండాలని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా సహాయం చేస్తావు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఎలా భవానీ? అయ్య బాబోయ్, ఒక్కసారి ఇన్ని పొగడ్తలా? అలాంటిదేం లేదు రాహుల్ బాబు. చిన్నప్పటినుంచి నాన్న అలానే పెంచారు. దానికి తోడు అమ్మవారి ఆశీర్వాదం. వాళ్ళ వల్లే ఇలా ఉన్నాను. అయినా మీరేమైనా తక్కువ? కళ్ళ ముందు ఎవరైనా కష్టపడుతూ ఉంటే సాయం చేయకుండా మీ ప్రాణం ఏమైనా ఆగుతుందా? ఎన్నిసార్లు చూశాను నేను. ఎంతైనా నీలో సగం కూడా మ్యాచ్ చేయలేను భవానీ. అలాంటిదేం లేదు బాబు, మీరు చాలా మంచివారు, నాకు తెలుసు కదా. సరే బాబు, ఇక నేను వెళ్తాను. అలాగే భవానీ. రాహుల్ బాబు, ఏంటి రాహుల్ బాబు? ఏంటి రాహుల్ బాబు? నువ్వే చెప్పు. మీరే చెప్పండి. కాదు, నువ్వే చెప్పు. మీరే చెప్పండి. నువ్వే చెప్పాలి. మీరే చెప్పండి బాబు. నువ్వు చెప్పాలి. ఓకే ఓకే, ముందు నువ్వే చెప్పు భవానీ.
లేదు బాబు, ముందు మీరే చెప్పాలి. సరే, గోదావరి గట్టు దగ్గర ఎప్పుడు మనం కలుసుకునే ప్లేస్ ఉంది కదా, అక్కడ కలుద్దామా? అరే ఏంటి చిత్రం, నేను కూడా అదే అడుగుదాం అనుకున్నాను బాబు. సరే, నేను అక్కడికి వచ్చేస్తాను భవాని, త్వరగా వచ్చేసేయ్. అలాగే బాబు, నేను కూడా మీకిష్టమైన జున్ను తీసుకుని వస్తాను. ఓకే భవాని, బాయ్. వెళ్ళొస్తాను బాబు. మావా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత కుట్ర చేసినా ఆ భవానీని ఏమీ చేయలేకపోతున్నావు. దానికి మన పథకం మార్చాలి, ఆలోచన పద్ధతి మార్చాలి అల్లుడు. అప్పుడే ఆ భవానీని నాశనం చేయగలం. అల్లుడు, మీ బావమరిది ఫోన్ చేస్తున్నాడు. హలో బాబు గారు. రే సీను, ఎక్కడున్నావురా? రేపు ఎంగేజ్మెంట్ అన్న మ్యాటర్ గుర్తుందా నీకు? గుర్తుంది బాబు. మరి గుర్తుంటే ఇంకా రావేంట్రా? ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. వెంటనే ఇంటికి రా. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను బాబు. పదమావా, పద్ధతి మారుద్దాం. మావా, పెళ్లి సంబంధం ఎంతవరకు వచ్చింది? చూసి పెట్టాను అల్లుడు. అబ్బాయిది మన పక్క ఊరే. నువ్వు చెప్పినట్టు నీ చెప్పు చేతుల్లో ఉండి కీలు బొమ్మలు ఆడే కుర్రాన్నే చూశాను. మరి పంతులు సంగతి? ఆ బొమ్మను కూడా చూశాను అల్లుడు. మనం ఎప్పుడు కలుద్దామన్నా భయంతో ఎగురుకుంటూ మన దగ్గరకు వచ్చేస్తాడు. అయితే ఆ బొమ్మను రమ్మను మావా. ఈరోజే కలిసి మన కొత్త పథకాన్ని భవానీ ఇంట్లో ఆ పంతులతోనే మొదలు పెట్టించాలి. సరే అల్లుడు. ఏమయ్యా, ఇద్దరికి బాతు గుడ్ల కంటే పెద్దగా ఉన్నాయిగా కళ్ళు. రోడ్డు చూసుకుని నడవాలని తెలీదా? వేలుడంత లేవు. ఏం మాట్లాడుతున్నావు అసలు? అతను మామా, తెలుగు మాట్లాడుతున్నా తెలియట్లే. వచ్చాడండి పెద్ద బ్రహ్మరాక్షసుడు, వేలడంత లేవంట. ఏమయ్యా, ఏనుగంతున్నావు కానీ ఏమీ యూజ్ లేదు. రోడ్డు మీద వచ్చేటప్పుడు చూసుకొని రావాలని తెలీదా? ఏం ఆలోచిస్తున్నావు? బుద్ధి లేదా? ముందా బుక్స్ తెయ్ నువ్వు బుక్స్ తెయ్. మావా, అర్థమైంది అల్లుడు. తీసుకోమ్మా. ఇక్కడ కూడా ఉంది దుమ్ము. మళ్ళీ ఇంకోసారి రోడ్డు మీద అడ్డొచ్చారు, ఈసారి బుల్డోజర్తో తొక్కిస్తాను. వెళ్ళమ్మా. పద. ఏ ఏనుగు, ఆగవయ్యా. ఏమైందమ్మా? ఏం లేదు, వెళ్ళండి.
6 వేళ్లున్నాయి, అతనికి 6 వేళ్లున్నాయి. ఏంటబ్బా, ఇద్దరికి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో. కొంచెం తెక్క అనుకుంటాను. అయినా ఆ పిల్లన్న మాటలకి చంపేస్తావనుకున్నాను. అదేంటి అలా వదిలేసావు? ఎందుకో ఆ పిల్లని చూస్తే నా చెల్లెలు గుర్తొచ్చింది మావా. సంతోషంగా బతకాల్సిన నా కుటుంబాన్ని నాశనం చేసింది ఈ రాక్షసులే మావా. నా చెల్లెల్ని కూడా నాకు దూరం చేశారు. అందుకే వీళ్ళ మీద పగ ఎలాగైనా తీర్చుకోవాలనుకుంటున్నాను. అమ్మా భవానీ, రాహుల్ బాబు ఇంట్లో బాగా హడావిడిగా ఉందా? నిశ్చితార్థ పనులు బాగా జరుగుతున్నాయా? జరుగుతున్నాయమ్మా. ఎందుకు జరగవు శ్యామల? వాళ్ళంతా జమీందారులు, అందులోనూ ఛాయాదేవి గారు మినిస్టర్. నిశ్చితార్థానికే సీఎం గారు వస్తున్నారంటే చూసుకో మరి. అమ్మో, సీఎం గారే? అన్నీ బావుంటే నా బిడ్డకు కూడా శుభకార్యం చేసేవాళ్ళం. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు శ్యామల. దేనికైనా సమయం రావాలి. సమయం వచ్చింది పంతులు. వాళ్ళకి చిన్న అనుమానం రాకూడదు. రాదులే అల్లుడు. వస్తే పంతులు గారు ఏమయ్యారా అనే అనుమానం కూడా ఎవ్వరికీ రాదని పంతులు గారికి బాగా తెలుసులే. అంతవరకు వద్దు బాబు, అంతా మీరు చెప్పినట్టే చేస్తాను. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు, బాగున్నారా? అబ్బో, అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. మీరు? నేనండి, పేరు శాస్త్రిని. అదేనండి, మీ పక్కూరి శివపురం పేరు శాస్త్రిని. ఓ, శాస్త్రి గారు మీరా? నమస్కారం అండి. కలిసి చాలా రోజులైంది కదండి, అందుకే పోల్చుకోలేకపోయాను. రండి కూర్చోండి. ఇప్పటికైనా పోల్చుకున్నారు, సంతోషం. మీకు 3 కూతుళ్ళు కదూ? అవునండి. విశేషం ఏంటి శాస్త్రి గారు? చాలా ఏళ్ల తర్వాత ఇలా వచ్చారు? మంచి విషయం కనుకనే వచ్చాను. సంతోషం అమ్మా. మీ అమ్మాయికి మంచి సంబంధం తీసుకొచ్చాను. ఏమంటున్నారు శాస్త్రి గారు? మీరు చెప్పేది నిజమా? నిజమేనండి. అబ్బాయిది కూడా మా ఊరే. చాలా మంచి కుటుంబం. అబ్బాయి గుణవంతుడు. ఇంకా సంపాదన అంటారా? శివాలయం గుడి దగ్గర పూజా సామాన్ల షాప్ ఉంది. ఎటు నుండి చూసినా చాలా మంచి సంబంధం సుబ్రహ్మణ్యం గారు. చాలా సంతోషం శాస్త్రి గారు. కానీ మా గురించి? అయ్యా, కట్న కానుకల గురించి ఏ భయం అక్కర్లేదు. వాళ్ళకసలు ఆ పట్టింపే లేదు. మీ పెద్దమ్మాయిని గోదాదేవి కళ్యాణంలో చూశాట. చూసిన దగ్గర నుండి మీ అమ్మాయినే చేసుకుంటానని పట్టుబట్టాడంటే నమ్మండి. ఇంకా మాట్లాడితే ఎదురు కట్నం ఇచ్చినా ఇస్తారు. మా అక్క అందం అలాంటిది శాస్త్రి గారు.
గడుసు పిల్లవే అమ్మాయి. మధురా అలా అనకూడదు, తప్పు. సుబ్రహ్మణ్యం గారు, చాలా మంచి సంబంధం. నన్ను నమ్మండి. అందరూ కలిసి మాట్లాడుకుని మీకు ఇష్టమైతేనే కబురు పెట్టండి. వాళ్ళతో మాట్లాడి పెళ్లి చూపులకి తీసుకొస్తాను. అలాగే శాస్త్రి గారు, మంచి రోజు చూసుకుని మీకు కబురు చేస్తాను. సరే అండి, ఇక నేను మరి వెళ్ళొస్తాను. అలాగే శాస్త్రి గారు. అక్కా ఏ అక్క? సిగ్గుపడుతున్నావే? మధుర, అబ్బో, మా అక్కకి పెళ్లి కలర్ వచ్చేసిందో. మధుర, పెళ్లి కూతురా? కూతురా? పెళ్లి కూతురా? సంబంధం ఏమండి? వచ్చింది. ఇన్నేళ్లకు మన పూజలు ఫలించాయండి. ఆ అమ్మోరు మన అమ్మాయిని కరుణించింది. పక్కూరాయినే పట్టేసింది. ఉండండమ్మా, అక్కకి దిష్టి తీయాలి. రా. తీయమ్మా, బాగా తీయి. అక్కని గుళ్ళో చూసి ఇష్టపడ్డాడంటే అక్క మీద ఇంకెంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోయి నా కూతురి మీద ఎవ్వరి కళ్ళు పడకూడదు. తూ అనమ్మా. అక్కా, అరే ఏంటక్కా, పెళ్ళనగానే అప్పుడే కంగారు మొదలైందా? అది కాదు భవానీ. నువ్వేం భయపడకక్కా. నువ్వు మా బంగారానివి. నీకంతా మంచి జరుగుతుంది. ఊరు కూడా పక్కనే కదా, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చు. మావా, ఈ బొమ్మ సరిగ్గానే ఆడుతుందంటావా లోపల? ఆడుతుందల్లుడు. లేదంటే ఆ బొమ్మలో ప్రాణం లేని బొమ్మ అవుతుందని ఆ పంతులకి బాగా తెలుసు. అయ్యా నమస్కారం. ఏమైంది పంతులు గారు? మీరు చెప్పినట్టే ఒక్క ముక్క పొల్లు పోకుండా మొత్తం అంతా చెప్పేశాను. ఏమన్నారు? ఒప్పుకున్నారా? సంబంధం అనగానే వాళ్ళ కళ్ళల్లో వెలుగు, వాళ్ళ గొంతులో సంతోషాన్ని బట్టి చెబుతున్నాను. వాళ్ళు ఒప్పేసుకున్నట్టే రేపో మాపో పెళ్లి చూపులు చూడ్డానికి రమ్మని మనకు కబురు పెడతారు. శబాష్ పంతులు, శబాష్. ఇక చూపులకు ఆలస్యం చేయకుండా పెళ్లి కూడా వెంటనే చేసేసేలా వాళ్ళని నువ్వే నమ్మించి తేడా రాకుండా పెళ్లి చెయ్యాలి. చేస్తాను బాబు. మావా, అర్థమైంది అల్లుడు. ఇదిగోండి పంతులు, ఇది ఇప్పుడు ఆడిన ఆటగా మాత్రమే. ఇంకా మీరు ఆడాల్సిన ఆటలు బోలెడెన్నున్నాయి. ఆటలో ఈ మాత్రం మజా ఉంటే ఎన్ని ఆటలైనా ఆడొచ్చు బాబు. ఆడతాను బాబు. వస్తాను బాబు. అసలైన ఆట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఈ ఒక్క పావుతో చదరంగం మొత్తాన్ని కమ్మేస్తా. ఈ రోజు ఎలాగైనా నా ప్రేమ గురించి భవానీకి చెప్పాలి. ఇదేంటి బాబా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు? ఫాలో అయితే తెలుస్తుంది.
భవానీ, ఇలా మనం కలుసుకొని చాలా రోజులైంది కదా? అవును బాబు, అమ్మవారి నగ దొంగతనం జరిగిన దగ్గర నుంచి, ఆ నింద నా మీద పడినప్పటి నుంచి మనం ఇప్పటి వరకు ఇక్కడ కలుసుకోలేదు. దాని గురించి ఇప్పుడెందుకు భవానీ? అయినా నువ్వే తప్పు చేయలేదని తెలిసిపోయిందిగా, ఇంకే ప్రాబ్లం లేదు. హ్యాపీ భవానీ. దానికి కారణం మీరే కదా బాబు. దేవుడిలా అమ్మా భవానీ, ఆ, ఇప్పటికే 1,00,000 సార్లు చెప్పావు. ఇంకా చాలు, నా వల్ల కాదు. రాహుల్ బాబు, మీరు నవ్వితే చాలా బాగుంటారు తెలుసా? మీరు అచ్చం ఆ చందమామలాగా ఉంటారు. ఏంటి భవానీ, ఆట పట్టిస్తున్నావా ఏంటి? అయ్యో నిజం రాహుల్ బాబు, కావాలంటే అటు చూడండి, మీరే నమ్ముతారు. నేను నిన్ను బావా, ఎప్పటినుంచి మొదలైందో తెలీదు. స్నేహం ప్రేమగా మారి భవానీని ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టాను. మనసులో భవానీ మీదున్న ప్రేమను చంపుకోలేక, ఐశ్వర్యతో పెళ్లి యాక్సెప్ట్ చేయలేక నరకం అనుభవిస్తున్నానక్క.